నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్తే అమ్మా శ్రీలీల, మన న్యూస్ నెక్స్ట్ వీక్షకులకు. ఈ రోజున ఒక వింత క్వశ్చన్ అనుకుంటారా, లేకపోతే హాస్యాస్పదంగా ఉందనుకుంటారా, మన మాజీ సీఎం పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం ఏంటి, ఎలా వచ్చింది, జడుపు జ్వరమా లేక రేపొద్దున ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకల్లో మరి ఆ వేడుకలకి ఇతను వెళ్లకుండా ఉండటం కోసం, ఎగనామం పెట్టడం కోసం చిన్నపిల్లలకు వచ్చే జ్వరం లాంటిదా? మరి మీరు ఎలాంటి ఆన్సర్ చేస్తారు? మన ప్రేక్షకులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. అంటే మీరు అన్నట్టు దడుపు జ్వరం కాకపోయినా ఒక అలాంటి చర్చ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మొన్న 21వ తారీఖు తర్వాత మొదలైందని వింటున్నామమ్మా. అంటే మామూలు కార్యకర్తల్లో కాదు, కొంచెం విఘ్నత కలిగిన పెద్దల్లో ఒక చర్చ అయితే మొదలైందని. ఎందుకంటే మంచో చెడో మనకి మతాల్లో దేవుళ్ళు, కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నాయి. మనుషులకి దేవుళ్ళకి తేడా ఉందనేది అందరికీ తెలుసు. మనిషిని తీసుకెళ్ళి దేవుడి స్థానంలో కూర్చోబెట్టలేము కదా. ఎప్పుడు కూడా ఉన్నత పీఠం మీద దేవుడు ఉంటాడు, కింద మనం ఉంటాం. కానీ ఒక మనిషిని తీసుకెళ్ళి దేవుడితో సమానం అని చేసినప్పుడు ఏమన్నా కొన్ని అరిష్టాలు జరుగుతాయి అనే భయం ఎవరికైనా ఉంటుంది. అందుకే ఎవరు కూడా దేవుడితో పోల్చుకోవటానికి, దేవుడితో తూగటానికి ప్రయత్నించరు. ఎగ్జాక్ట్ అండి. కానీ మొన్న 21వ తారీఖున జరిగిన కొంత ఓవర్ యాక్షను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసిన ఓవర్ యాక్షను సామాన్య ప్రజలకేమో కడగండ్లు తెచ్చినాయి. తర్వాత ఆయన ఫోటో మీద గ్రామ దేవతలకు లాగా రక్తం చిందిస్తూ చేసిన పనులు కొంతమందికి వేదన కలిగించాయి పార్టీలో. మరీ ముఖ్యంగా కొంచెం పెద్ద వయసు వాళ్ళకి గతంలో ఆచారాలు, సాంప్రదాయాలు, మతపరమైనటువంటి విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో ఒక చర్చ మొదలైంది. ఇలాంటి అరిష్టాలు కలిగే పనులు చేయకూడదు. అది చేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే మేలు కన్నా కీడు ఎక్కువ ఉంటుంది. గ్రామాల్లోనే చైతన్యం వచ్చి ఇట్లాంటి మూఢనమ్మకాలకి దూరంగా జరిగేళ్తున్న పరిస్థితుల్లో ఒక పార్టీగా ఉండి చైతన్యం పరచాల్సిన మనము ఒక రాజకీయ పార్టీగా ఇలాంటి అరాచకమైనటువంటి పనుల్ని బహిరంగంగా చేయటం, ఆ రక్తాన్ని చిందించటం. ఇప్పుడు 95% గ్రామాల్లో గతంలో లాగా ఈ జంతు బలులు తగ్గిపోయినాయి. చాలా గ్రామాల్లో మామూలు స్థాయికి వచ్చారు. మహా అయితే కోళ్ళు కోసుకుంటున్నారు. అక్కడ ఎక్కడన్నా అమ్మవారి గుళ్ళు ఉంటే అంతవరకే. 5% మాత్రమే వేటపోతులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక పిలిపిచ్చాడు. అమ్మవారి జాతరలో మేకపోతులు నరికినట్టు రఫా నరుకుతాం రేపు, పొట్టేళ్ళు నరికినట్టని, గంగమ్మ జాతర అని. ఆయన అది చెప్పడంతో పాటు జగన్ 2.0 పరిపాలన 2029లో వస్తుంది, అప్పుడు చూస్తారు, మేమేంటో చూపిస్తామని హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కార్యకర్తలు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అప్పుడెందుకు 29, ఇప్పుడు నుంచే మీకు బజారుల్లో ఈ వేడుక చూపిస్తాము చూడండి, ఈ పొటేళ్లు నరికిన తీరుగానే రేపు జనాల్ని నరుకుతామనే హెచ్చరికల అనే భయం ప్రజల్లో వచ్చింది. పార్టీ పెద్దల్లోనేమో ఇలాంటివి చేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా పార్టీకి అరిష్టం జరుగుతుందేమో, ఇప్పటికైనా ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి దీన్ని ఖండించాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవరు ఖండిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకుంటాడేమో, ఆయనకి అలాంటివి కోరుకుంటున్నాడేమో. అలాంటప్పుడు మనం తొందరపడి ముందే కూసింది కోయిల్ అన్నట్టు కనుక దీన్ని కనుక ఖండిస్తే వాళ్ళకి సీటు రాదన్న భయానికి అందరూ గమ్మును కూర్చున్నారని కూడా చర్చ జరుగుతుంది. అది అట్లా మీరు అన్నారు జడుపు జ్వరం అని. ఇప్పుడు అట్లాంటి అరిష్టం మరి మనకైతే తెలీదు, కానీ వాళ్ళ పార్టీలోనే కొంతమంది పెద్దలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అన్న జ్వరము ఆయన యాక్చువల్గా పార్టీ పటిష్టం చేయాలి. కిందసారి కూడా పులివెందులు వెళ్ళినప్పుడు కార్యకర్తలను కలవలేకపోయాను, తర్వాత కలిసినా కూడా ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోయాడనే ఇది వచ్చింది. కనీసం సొంత నియోజకవర్గంలో ప్రజలను కూడా ఆయన కన్విన్స్ చేయలేకపోయాడని. ఈసారన్నా చేద్దామని వెళ్తే మరి తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిసినట్టుగా మరి ఆ అరిష్టం అనుకోవాలో లేకపోతే మరి ఏ జ్వరమో తెలియదు వచ్చింది, మరి రెస్ట్ తీసుకుంటున్నాడు. లేకపోతే మీరు అన్నట్టు ఏమైనా రాజకీయ కారణాలు ఉండి కొంతమందిని కలవటం ఇష్టం లేక జ్వరం అని అనుకుంటున్నాడా? మళ్ళీ మీరు ఇంకొక మాట అడిగారు, మరి రేపు క్రిస్మస్ కూడా ఉంది కదా, మరి దానికి వెళ్తాడా లేదా అని. నేను అనుకోవటం క్రిస్మస్ వేడుకలు ఆయన పులివెందుల్లో కన్నా ఇడుపులపాయలో చేసుకుంటాడు నాకు తెలిసి. తండ్రి సమాధి దగ్గర ప్రార్థనలు చేసి దానికైతే వెళ్తాడు అనుకుంటున్నా, ఈ జ్వరం ఉన్నా లేకపోయినా.
పెద్ద ఈ వయసులో 52 ఏళ్ల వ్యక్తికి జ్వరం మూలాన ముసుగు తన్ని పడుకునే అంత పరిస్థితి అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు, అది చేయలేడు. కానీ ఇదేంటంటే రేపు ప్రచారం కూడా అవసరం ఆయనకి. ఇప్పుడు తండ్రి లేకపోతే, వైఎస్ఆర్ లేకపోతే పార్టీయే లేదు. కాబట్టి మరి క్రిస్మస్ రోజున ఆ క్రైస్తవుల అభిమానం పొందాలంటే తండ్రి సమాధి దగ్గర ఈయనకి తండ్రి మీద నిజమైన ప్రేమ ఉన్నా లేకపోతే ఇల్లు అయితే అక్కడ ఉండాలి. మరి ఈయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్తాడు కదండి. నలుగురిలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటారు? క్రిస్మస్ అంటే తండ్రి సమాధి దగ్గర ప్రార్థన కదా, ఆ రూపంలో ఆయన క్రిస్మస్ వేడుకల్ని చేసుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన బైబిల్ని 4 గోడల మధ్యలో చదవటం అంటే ఆయన అన్ని మతాల వాళ్ళు ఆయనకు కావాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు విజయమ్మ గారు అయితే ఆమె డిక్లేర్డ్, ఆమె బైబిల్ని చేత్తో పట్టుకునే ప్రతి ఉపన్యాసము లేకపోతే ప్రతి సభా వేదికకి వెళ్తుంది. ఈయన అట్లా డిక్లేర్ చేసుకోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు, ఇతర మతాలు దూరం అవుతారని. అందువల్ల ఆ బైబిల్ చదివినట్టు ఉండాలి, అది కనపడకుండా ఉండాలి. అందువల్ల 4 గోడల మధ్య చదువుతాడు, దేవతా వస్త్రాల్లాగా బైబిల్ కనపడి ఉండాలి. ఇక్కడ ఒక విషయం అండి, అయితే ఈ రోజున మీరంటున్నట్లుగా ఆయనకు అన్ని మతాల వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాబాయ్ సుబ్బారెడ్డి, ఆ ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోలుగా, చైర్మన్లుగా నియామకాలు చేసిన తర్వాత అక్కడ భయంకరమైన దోపిడీ జరిగింది. మరి ఆ దోపిడీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంది. మరి ఆయన నియమించిన నియామకాలే కదా, అన్య మతస్థుల ఉద్యోగ నియామకాలు కానివ్వండి, లడ్డు కల్తీ నెయ్యి విషయం కానివ్వండి, నిన్న చూసాం 50 కేజీల బంగారం విషయం, రంగనాయకుల పరకామణిలో దొంగతనమే ఆయన చిన్న విషయం అన్నాడు కదా. మరి ఈయన్ని మరి అన్ని మతాలు కావాలనుకున్న వ్యక్తి ఆలోచన విధానం, పరిపాలనా విధానం ఇలానే ఉండొచ్చు అంటారా? ఆయనకి అందరూ కావాలనే దానికన్నా బంధుప్రీతి ఎక్కువమ్మా ఆయనకి. ఆ విషయంలో తిరుగులేదు. ఏదైనా సరే నేను వాళ్ళ అధికారంలో ఉన్నానంటే 95% పోస్టులు నా సామాజిక వర్గం, నా బంధువర్గం. ఆయన అంతెందుకు విజయసాయి రెడ్డి గారే చెప్పాడు, ఆయన కోటరీకి పరిమితం అని. కోటరీ అంటే అతి పరిమితమైన వ్యక్తులు ఆయన వల్ల లాభపడ్డారని. ఈవెన్ నేను ఇంత త్యాగం చేసినా, నా కెరియర్నే పణంగా పెట్టినా, నేను ఆయనతో పాటు దాదాపు ఆయన 10 నెలలో 12 నెలలో జైల్లో కూడా ఉన్నాడు కదా, జైలు మేట్. అయినా మరి A1గా ఆయన ఉంటే A2గా అన్ని కేసుల్లోనూ ఆయనే ఉన్నాడు. అయినా నన్ను అతను నమ్మట్లేదని కూడా చెప్పాడు. అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, తరతరాలుగా కంటిన్యూ అయినా కూడా 3 తరాలుగా ఉన్నా కూడా ఆయన వాటి అన్నిటికన్నా ప్రాధాన్యత ఇచ్చే అంశాలు వేరే ఉన్నాయి. ఎవరైతే ఆయనకి కోటరీలో అంతర్గతగా ఉంటారో, అంతరంగికులుగా వాళ్ళే. చిన్న మాట అనుకోవచ్చండి, తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించాలని మన ధర్మం చెప్తుంది. అంటే నా తమ్ముడైతే గనక అధర్మాన్ని పాటిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. బాహటంగా చెబుతాడు. అందులో ఆయనకి ఏం లేదు, తమ్ముడు తనయుడు అని ఏం లేదు. ఆయనకి కావాల్సిన వ్యక్తులే ముఖ్యంగా. ఇప్పుడు సొంత చెల్లుల విషయంలో కూడా రాజకీయంగా ఆమె తనకు సమాంతరంగా పెరుగుతుందన్న భయానికి ఆమెను పూర్తిగా దూరంగా పెట్టాడు. తర్వాత తల్లి నామమాత్రపు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా కూడా రేపు ఈ పార్టీని తను సొంతం చేసుకుంటుందేమో అనే ఒక భయంతో, అంటే ఒక క్రిమినల్కి ఎప్పుడు కూడా అవతలాళ్ళు కూడా క్రిమినల్స్ అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆయన ఎప్పుడు ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తాడు కాబట్టి తల్లిని కూడా నమ్మలేక ఆ పదవి నుంచి తీసాడు. తర్వాత మొన్న ఈ షేర్ల విషయంలో జరుగుతున్న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు జరుగుతున్న వ్యాజ్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఇచ్చిన షేర్లు బహుమతిగా ఇచ్చినవి కూడా నేను వెనక్కి తీసేసుకుంటాను, అవి పూర్తి స్థాయిలో అంటే వాటిని ట్రాన్స్ఫర్ బదిలీ జరగలేదు, కేవలం మేము ఒక అవగాహనకు వచ్చి రాశానే తప్ప ఆచరణలో బదిలీ జరగలేదు కాబట్టి ఆ అవగాహన పత్రాన్ని రద్దు చేసుకుంటున్నాను, అవి నా కంపెనీకే చెందుతాయి, కంపెనీ పూర్తిగా మాది మాత్రమేను, వాళ్ళకి ఏ విధమైన అధికారం లేదు. ఇంకా పైగా కంపెనీ డైరెక్టర్లు వాళ్ళ తరపున ఈ వ్యాజ్యాల్లో పాల్గొంటున్నారు, కంపెనీ డైరెక్టర్లు కనుక అట్లా పాల్గొంటే వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. అట్లా గిఫ్ట్ డీడ్కి గిఫ్ట్ ఇచ్చే అర్హతే ఉంది కానీ రిటర్న్ తీసుకునేది లేదని కూడా ఆ రోజున కోర్టులో వాయిస్ వచ్చింది. ఆయన దానికి చెప్పింది ఏంటంటే, అవి నేను కేవలం నా వ్యక్తిగతంగా సంపాదించుకున్న కంపెనీ షేర్లు నేను బదిలీ చేసినట్టు రికార్డెడ్గా ఉంది, నా చెల్లెలు నాకు నాతో అభిమానంతో ఉంటుంది అనుకున్నాను, కానీ ఆమె నాకు వ్యతిరేకంగా నా ప్రయోజనాలని దెబ్బతీస్తుంది, ప్రతిష్టను దెబ్బతీస్తుంది, కాబట్టి నా మనసు మార్చుకున్నందున నా షేర్లు నాకు వెనక్కి తీసుకునే అధికారం ఉందని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఒక గేలం ఇట్లా వేసినప్పుడు మన చేతిలోనే ఉంటుంది స్టిక్కు,
తీసుకునే అధికారం మనకున్న అట్లా ఒక ప్రకృతి సహజమైనటువంటిది నేనిచ్చిని నేను తీసుకోవడానికి ఏం అభ్యంతరం, వాళ్ళకి ఎక్కడ హక్కు ఉంది అడగటానికని ఆ ఇద్దరిని ప్రశ్నించాడు. కాబట్టి కంపెనీ చట్టాలు వేరే ఉంటాయి, సహజ న్యాయం వేరు ఉంటుంది, అవి టెక్నికల్గా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఒక అడ్వాంటేజ్, ఒక హైదరాబాద్ లా ట్రిబ్యునల్లో ఆయనకి ఫేవరబుల్గా వచ్చింది. అందుకే కదా వీళ్ళు అప్పీల్కి మళ్ళీ మద్రాస్ లా ట్రిబ్యునల్కి వెళ్ళారు. మనం మాట్లాడుకున్న ఈ డిస్కషన్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి మనకు అర్థమైంది. ఏంటి అంటే తమ్ముడు తనవాడైతే అధర్మానికి కూడా రెడీగా ఉన్నాడని ఒకవైపు, తన కోసం అన్ని త్యాగం చేసి చెల్లి అన్ని రోజులు అన్ని వందల కిలోమీటర్లు మరి వరల్డ్ రికార్డు సృష్టించింది గిన్నిస్ బుక్ లో. మరి తల్లి చెల్లి ఇద్దరు కూడా ఆయనకి అంత తోడుగా నీడగా అన్ని అండగా నిలబడితే ఈ రోజున వాళ్ళను సైతం బయటికి గెంటేసింది జగన్. అంటే తన అనుకుంటే ఏదైనా చేస్తాడని అంటున్నారు, మరి కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని బయటికి నెట్టేశాడు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఇట్లాంటి నాయకుడి వల్ల? ఆయన ద్విముఖ వైఖరి అన్నారు మీరు, ద్వంద్వ వైఖరి అని. ద్వంద్వ కాదు, బహుముఖ వైఖరి ఉంటుంది. ఆయన ఏ క్షణానికి ఏదైనా తీసుకుంటాడు. తను ఆ క్షణంలో లబ్ధి పొందితే చాలు, ఆ తర్వాత అది తనకు ఎదురొస్తుందా, ఇది దీర్ఘకాలంలో మనకు మంచిదా కాదా అని కూడా ఆలోచించే అంత దీర్ఘ దృష్టి ఆయన లేదు, హస్వదృష్టి. అందువల్లే ఆయన కొన్నిసార్లు కొని తెచ్చుకుంటున్నాడు కొన్ని సమస్యలు. అది అంటే పరిపక్వత లేకపోవటం. అదే పరిపక్వత ఉన్న వ్యక్తి అయితే రాబోయే ఇవాళ మనం మాట్లాడే మాట ఇంకా 2 ఏళ్ల తర్వాత మనకి ఇది ఎదురొస్తుందా అనే ఒక దూరదృష్టితో మాట్లాడతారు. ఆ పరిపక్వత ఆయనలో లేదు. అంతెందుకు గుమ్మడి నరసయ్య గారు అనే ఒక సిపిఐ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే, ఆయన సాదాసీదా జీవితం గడుపుతాడు. 6 సార్లు గెలుపొందాడు. ఒకసారి డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా నరసయ్య నిన్ను ఎట్లా ఓడించాలయ్యా అని కూడా నవ్వుతూ అడిగాడంటే, అంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని వ్యూహాలు వేసినా ఆయన ఓడించలేకపోయారు. ఆయన అసలు ఎవరి జోలికి వెళ్ళడు. నేను కూడా అసెంబ్లీ కవరేజ్ చేస్తున్నప్పుడు ఆయన బస్సులో రావటం, సైకిల్ మీద రావటం మేము స్వయంగా చూసేవాళ్ళం. ఆయన బట్టలు కూడా ఇతరుల బట్టలలాగా తెల్లటి బట్టలు, ఇస్త్రీ బట్టలు కూడా ఉండవు. సాదా సీదా ఒక సామాన్య గిరిజన గూడెంలో ఎట్లా ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అయితే అన్నాడు బయటికి, తండ్రిని దగ్గర ఇతను ఏమీ నేర్చుకోలేకపోయాడు అని. ఎందుకన్నాడంటే ఇతనికి రాజనీతి తెలియదు, రాజకీయం తెలియదు, పరిపక్వత లేదు, పాలనలో ఒక ఇది కనపట్టలేదు, రాజస్వం కనపట్టలేదు, తర్వాత సహజ న్యాయం కనపట్టలేదు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయబట్టే కదా ఆయన ఒక్క మాట మాట్లాడాడు. ఆయన ఎవరి గురించి అనలా. అంటే గుమ్మడి నరసయ్య గారు లాంటి వివాదరహితమైన వ్యక్తి, అసలు అన్నీ త్యజించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆ విధమైన భావన వ్యక్తం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అపరిపక్వతగా జరిగిందో, ఎంత అరాచకంగా జరిగిందో, ఎన్ని దాష్టికాలు జరిగినాయో, ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఆలోచించిన విధానంలో ఆయన నేలబారుగా జరిగింది. ఆయన పరిపాలన చాలా నేలబారుగా జరిగిందని మనం అవగాహన చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ అండి, ఈ రోజున ఆయన పులివెందుల పర్యటనలో ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు బహుశా, పట్టుమని 10 మంది కూడా లేరు. మరి ఈయన అక్కడ ఈ 3 రోజు పర్యటనలో మరి 3 రోజులు చేసినా 30 రోజులు చేసినా 10 మందే ఉంటారని జ్వరం వంక పెట్టుకున్నాడా అనేది ఇంకో ఆలోచన. ఆయన ఇక్కడే కాదు, ఇప్పుడు కాదు, ఆయన ఒకసారి పులివెందుల నుంచి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బస్సు పర్యటన అని పెట్టుకుంటే ఒక గ్రామ సర్పంచ్కి వచ్చినంతమంది సభ్యులు కూడా అక్కడ రాలా. అదే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి పర్యటనలు ఎప్పుడు చేవెళ్ళ నుంచి పెట్టుకునేవాడు, భారీ జన సమీకరణ ఉండేది. అది సబితా ఇంద్రారెడ్డి గారు గొప్పదనమా లేకపోతే ఈయన గొప్పదనమా అని తర్వాత మాట. మరి ఆయన సొంత నియోజకవర్గంలో మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. దాదాపు 48 ఏళ్లుగా ఆ నియోజకవర్గం వాళ్ళ కుటుంబ కనుసన్నల్లో ఉంది. మరి ఆ సొంత నియోజకవర్గంలోనే జెడ్పీటీసీ ఎన్నికల్లో కొద్దిపాటి మెజార్టీతో ఓడిపోతే పర్వాలేదు, కనీసం డిపాజిట్ తెచ్చుకున్నా అదొక గౌరవం. డిపాజిట్ కూడా కోల్పోయాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపాన్ని జనం ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన అక్కడికి వెళ్ళి ఏదో చెప్పాలనుకుని ఏదో చేయాలనుకున్నా కానీ కాలు చెయ్యి ఆటల్లా, అది ప్రకృతి కూడా సహకరించలేదు అన్నట్టుగా ఇప్పుడు ఆ జ్వరం అనే ఇది కూడా వచ్చింది. అది అంటే సొంత నియోజకవర్గంలోనే పట్టుమని 10 మంది రాకుండా ఎక్కడో తెలంగాణలో ఉన్న హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్లో అంతమంది జనం రావడానికి కారణం డబ్బు అమ్మ. ఇప్పుడు అక్కడ డబ్బు ఇచ్చిన పులివెందుల్లో పనిచేయదు. డబ్బు జబ్బు రెండు ఉన్నాయి. డబ్బు ఇచ్చా ఎందుకు పనిచేయదంటే ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి తీరు ఏంటనేది ఇప్పుడు వాళ్ళు బాగా గ్రహించారు. కాబట్టి వాళ్ళు చచ్చినారారు, నువ్వు ఎంత ఇచ్చినారారు. మొన్న హైదరాబాద్ అంటారా, హైదరాబాద్లో అడ్డాల మీద నుంచి మొబలైజ్ చేయొచ్చు, కాలనీల నుంచి మొబలైజ్ చేయొచ్చు,
ఎన్నో రకాలుగా చేయొచ్చు. తర్వాత కుల సమీకరణాలను కూడా రెచ్చగొట్టారు ఇక్కడ. ఆయన వచ్చిన విమానంలో 4-5 కులాల ప్రతినిధులను తీసుకొచ్చాడు. అంటే ఒక ఇండైరెక్ట్ మెసేజ్, మీ కుల ప్రతినిధి నా జేబులో ఉన్నాడు రా అబ్బాయి అని. అంటే ఆ రకంగా కూడా ఆకర్షించడానికి ప్రయత్నించాడు. సడన్గా నిన్న ఆ పొజిషన్ తీయటం కూడా హైదరాబాద్లో ఆయన పరపతిని శాశ్వతంగా కోల్పోయాడు. ఈసారి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. ఇట్లాంటి పొజిషన్ తీయడానికి ప్రయత్నిస్తే ఈ రెండో కారు తప్ప ఇంకో కారుని వెళ్ళనివ్వరు ఇక. ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా నమ్మేది, అతను మర్యాదగా ప్రవర్తిస్తాడు పక్క స్టేట్లోకి వచ్చి అనుకున్నారు వాళ్ళు. కానీ అతను అరాచక వ్యవహారం చూశారు మొన్న. తర్వాత వాడెవడు ఈడెవడో జగన్ అన్నకి ఎదురెవడని ఇక్కడ ముఖ్యమంత్రిని సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు అక్కడ నీ రాష్ట్రంలో చేసుకో, ఇవన్నీ అవి కూడా పెట్టారు రఫా అని. ఈ అరాచకమైన సంస్కృతిని తెలంగాణలోను హైదరాబాద్లో పెడతాను. అసలు అదే సెన్సిటివ్ ఏరియా హైదరాబాద్. ఈ రఫా అంతకుముందు అనేక కర్ఫ్యూలు మీరు చిన్నప్పుడు అని మీరు పుట్టుకో కూడా ఉండరు. 79లో మేము జర్నలిస్ట్గా కొత్తగా వచ్చిన కొత్తలో ఒక్కొక్క రోజు 5 రోజుల పాటు నిరవధిక కర్ఫ్యూ ఉండేది. ఎవరు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉండేవి. అలాంటి సెన్సిటివ్ ఏరియాలో మళ్ళీ ఇట్లాంటి రఫా గాళ్ళు వచ్చి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. ఇక ఎప్పుడు జగన్ వస్తున్నా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలర్ట్గా ఉంటారు. అతను ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాడో 1 or 2 కార్స్లో వెళ్ళాలి తప్ప ఇలా మొన్నట్లాగా అరాచక శక్తులను తీసుకొస్తే బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా శ్రీలీల మన వీక్షకులకు.